చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను భూపాలపల్లి ఐఎన్టీసీ నాయకులు తీవ్రంగా ఖండించారు. నిన్న మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడిన మాటలకు నిరసనగా ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు మంగళవారం భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో ఐఎన్టీసీ నాయకులు బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం రేవంత్ కు బాల్క సుమన్ వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. బాల్క సుమన్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, యువ నాయకులు, బ్రహ్మాండమైన ప్రభుత్వాన్ని అందిస్తున్నటువంటి నాయకులను చూసి ఓర్వలేక కేసీఆర్ మీద ఆరోపణలు చేసిరంటూ లేనిపోని మాటలు కల్పించుకుంటూ వికృతమైనటువంటి చేష్టాలు చేస్తూ బాల్క సుమన్ గారు చేసినటువంటి అన్యక్రాంతానికి, బాల్క సుమన్ చేసినటువంటి అక్రమానికి మేము ఇలా దిష్టిబొమ్మ తగలబెట్టాం. బాల్క సుమన్ చేయాల్సిన అవసరం లేకుండే ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేసి అనవసరమైన మాటలతోటి, అనరాని మాటలతోటి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మనిషిని, ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే గారు కనీసం దగ్గరికి అందుబాటులో లేనటువంటి అధికారం ఆయనకు. కానీ అటువంటి మనిషి కూడా ఇవాళ ఒక ముఖ్యమంత్రి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ఇలా భూపాలపల్లి నుంచి త్రూ అవుట్ సింగరేణిలో కూడా మొత్తం బొమ్మలు కాలబడి జరుగుతూ ఉన్నది. సుమన్ గారు, నీకు దానం చేస్తూ ఉన్నాం, ఇది మొదలైంది అనుకో. నీకున్నటువంటి రౌడీజం, నువ్వు ఉన్నటువంటి ఎంత గుండావో తెలుసు. ఉద్యమంలో కూడా నువ్వు వేరాడు పాల్గొనలేదు, అయినా పర్వాలేదు, నీకు అవకాశం వచ్చింది కాబట్టి రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగిన నీకు ఇలా కాంగ్రెస్ పార్టీ విమర్శించేటువంటి నైతిక హక్కు లేదని అంటూ ఉన్నాం. మరి బాల్క సుమన్ గారు ఆవేశంతో మరి ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలు చేయడం, మరి ఖబర్దార్ బాల్క సుమన్, మరి మీ యొక్క అరాచకాలు ఎక్కడైనా తెలుసు అందరికీ. చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నట్టు నువ్వు మరి ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో ఎంతమందిని బలి తీసుకున్నావో, ఎంతమందిని ఈ హత్యలకు నువ్వు కారణమైనవో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మరి అలాంటి తరుణంలో ఒక రేవంత్ రెడ్డి గారిని ఈ విధంగా మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా విడ్డూరం. ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిగా మనం మాట్లాడాల్సిన గౌరవనీయుడు శాసనసభలో ఉన్న మీరు ఈ విధంగా మాట్లాడడం చాలా విడ్డూరం. ఖబర్దార్ మరి బాల్క సుమన్ గారు, మరి మీరు చేసినటువంటి యొక్క వాక్యాలకు తీవ్రంగా ఖండిస్తాం.